మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఇరుక్కుంటున్నాడా ఇరికిస్తున్నాడో అనేది తెలియడం లేదు. అంటే ఆయన ఇంకొక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఆయనే టార్గెట్ అవుతున్నారా, ముఖ్యంగా ఎవరినైనా జైల్లోకి పంపించాలని చెప్పి ఆయన వర్క్ చేయగలుగుతున్నారా, ఆఖరికి ఆయనే జైల్లోకి వెళ్ళిపోతున్నారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకనంటే గత కొద్ది కాలంగా చూసుకుంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన్ని పొమ్మనలేక పొగబెట్టారు. అంటే పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఆయన ఏ పదవి లేకపోయినా పార్టీకి దూరం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయారు. కానీ గతంలో అదే సాయిరెడ్డి ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2 కింద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి క్రిమినల్ యాక్టివిటీకి, ప్రతి అవినీతి అక్రమాలకి నెంబర్ 2 పొజిషన్ అనేది అంటే A2 కింద ఉండడం జరిగింది. కానీ పార్టీలో నుంచి ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో పార్టీకి రాజీనామా చేసి, ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన నేను ఇంకా వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పారు. కానీ ఆ రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పినప్పటి నుంచి కూడా ఆయన ఏదో ఒక విధంగా మీడియా ముఖంగా మాట్లాడడం, దాన్ని ఇంకొకరికి టార్గెట్గా వర్క్ చేస్తూ వాళ్ళని పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అది చుట్టూ తిరిగి మళ్ళీ ఆయన చుట్టే చేరుతుంది. మనకి ఉదాహరణ కిందకు చూసుకుంటే ముఖ్యంగా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గతంలో కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి సిట్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు సిట్ అధికారులు విచారణకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నాకు ఈ కేసుకి ఏమీ సంబంధం లేదు, ముఖ్యంగా అరబిందో కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ముఖ్యంగా ఆ కంపెనీతో లావాదేవీలు నాకేమీ లేవు, కేవలం అరబిందో కంపెనీ ఓనర్ నా అల్లుడు శరత్ చంద్రారెడ్డి మాత్రమే అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక కీలక వ్యక్తిని, అంటే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి మాత్రమే దీని అంతటికీ కూడా కర్త కర్మ క్రియ అనే విధంగా ఈ కాకినాడ పోర్టు కేసు ఏదైతే ఉందో అదంతా కూడా వైవి విక్రాంత్ రెడ్డిని టార్గెట్గా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అప్పుడు మాట్లాడుతూ అంటే సిట్ విచారణ అయిపోయిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి అడిగినట్లయితే నేను చాలా బలంగా చెప్తానని చెప్పి కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు విచారణకి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడడం జరిగింది. అంటే యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మొదటగా ఈ కేసుని మొదలు పెట్టాలనుకున్నారు. అది ఏంటి అని అంటే ఏపీ లిక్కర్ స్కామ్. ఎందుకనంటే ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి కేసు మొదలు పెట్టకముందు, కేసు విచారించకముందు, పూర్తి ఆధారాలు సేకరించకముందు ప్రతి ఒక్కరికి కూడా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. కానీ అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరు అందులో సూత్రధారి పాత్రధారి అనేది ఎవరికీ తెలియదు. కానీ విజయసాయిరెడ్డి ఎప్పుడైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు నేపథ్యంలో సిట్ విచారణకు వెళ్ళారో అప్పుడు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి నేను సహకరిస్తాను, నన్ను అడిగితే ఏదైనా చెప్తానని చెప్పి ఒక లీక్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా విజయసాయిరెడ్డి ముందుగా నోటీసులు పంపి ఆయన్ని సిట్ విచారణకు తీసుకురావడం జరిగింది. అయితే ఏపీ లిక్కర్ స్కామ్కి మళ్ళీ విజయసాయిరెడ్డి తాజాగా ఏప్రిల్ 18వ తారీఖున ఆయన సిట్ విచారణకు రావడం జరిగింది. అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి నన్ను మోసం చేశాడు, నేను తనని జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేశాను, అరబిందో కంపెనీ నుంచి బిజినెస్ చేసుకుంటానంటే ముఖ్యంగా ఆదాన్ డిజిలరీస్ అండ్ డెకాట్ డిజిలరీస్ ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు వాళ్ళు బిజినెస్ చేసుకుంటానంటే అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటు ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ చేసుకుంటానంటే 100 కోట్ల రూపాయలు నా అల్లుడు శరత్ చంద్రారెడ్డి ముఖ్యంగా అరబిందో కంపెనీ నుంచి నేనే మధ్య ఉండి ఒక పెట్టుబడి కింద డబ్బులు ఇప్పించడం జరిగింది 100 కోట్ల రూపాయలు అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇది ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలకం. ఇందులో ముఖ్యంగా అవినాష్ రెడ్డే కానీ, ఇటు మిథున్ రెడ్డే కానీ, రాజ్ కసిరెడ్డే కానీ ఇలా కీలకమైన వ్యక్తులు, ముంబైకి సంబంధించిన కొన్ని కీలకమైన కంపెనీల పేర్లు కూడా విజయసాయిరెడ్డి బయట పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఇరుక్కుంటున్నారా లేదంటే ఇరికిస్తున్నారా అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఒకవైపు వాళ్ళని ఇరికిస్తూ ఇంకోవైపు ఈయన ఇరుక్కోవడం జరుగుతుంది. ఎలాగనంటే గతంలో కాకినాడ పోర్టుకి సంబంధించిన కేసు విచారణకు వెళ్ళినప్పుడు నాకు అరబిందో కంపెనీకి ఎటువంటి లావాదేవీలు లేవు, నేను ఆ కంపెనీలో కనీసం నా తరపున ఒక మనిషికి ఉద్యోగం ఇవ్వండి అని కూడా నేను అడగలేదని చెప్పి ఆయన విచారణలో చెప్పడం జరిగింది, మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కానీ
కానీ రీసెంట్గా లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణలో కానీ మీడియా ముఖంగా మాట్లాడుతూ అరబిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఇటు మిథున్ రెడ్డికి రాజ్ కసిరెడ్డికి అప్పచెప్పాను, వాళ్ళ బిజినెస్ చేసుకుంటానంటే నేనే మధ్య ఉండి డబ్బులు ఇప్పించానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈయన ముందేం చెప్పారు, అరబిందో కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం మా బంధువులు మాత్రమే, నా అల్లుడు శరత్ చంద్రారెడ్డి మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సంబంధం లేదని చెప్పి ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో ఏం చెప్పారంటే 100 కోట్ల రూపాయలు నిధులు అనేవి పెట్టుబడికి నేనే ఇప్పించానని చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళని ఇరికిత్తూ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఇరుక్కున్నారనేది ఒక కీలక అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. పైగా ఇప్పటి వరకు కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా నిందితులందరూ కూడా విజయసాయిరెడ్డి కూడా ఆ కేసులో కీలక భాగం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కేసు విచారణకి విజయసాయిరెడ్డి సహకరించడంతో ఆయన్ని ముఖ్యంగా సాక్షిగా, అంటే ఆ కేసుకి నిందితుల్లో కాకుండా ఆయన సాక్షిగా నియమించడం జరిగింది. కానీ తాజాగా చూసుకుంటే రీసెంట్గా విజయసాయిరెడ్డిని కూడా నిందితుల్లోకి యాడ్ చేయడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళని ఇరికెత్తు ఈయన ఇరుక్కుపోయేటప్పుడు ఇక్కడ కాకినాడ పోర్టు కేసులో ముఖ్యంగా వైవి విక్రాంత్ రెడ్డిని ఇరికెత్తడం జరిగింది. రెండోది ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజ్ కసిరెడ్డిని, మిథున్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ఇరికెత్తడం జరిగింది. ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే ఈ 2 స్కాములకు సంబంధించి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఇరుక్కున్నారని తెలుస్తుంది. కానీ ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు, రాజకీయాలకు దూరంగా ఉంటూనే ఇవన్నీ కూడా అసలు యాక్చువల్లీ ఇక్కడ కాకినాడ పోర్టుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈయన చెప్పారు, ఇటు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈయన చెప్పారు. కానీ రాజకీయాలకు నాకు సంబంధం లేదు, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తలేదు, నేను వ్యవసాయం చేసుకుంటాను, నేను ఇంకా దూరంగా ఉంటానని చెప్పి కూడా ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం, ఆయన ఇరుక్కోవడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఆయన బీజేపీలో జాయిన్ అవుతారు, బీజేపీ నుంచి ఆయన ఏదో ఒక పదవి, కీలక పదవి తీసుకుంటారని చెప్పి గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. మరి బీజేపీలోకి వెళ్ళినట్లయితే కొంత ఈ కేసుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. లేదు అని అంటే ముఖ్యంగా కాకినాడ పోర్టు కేసులో కానీ, ఇటు ఏపీ లిక్కర్ స్కామ్లో కానీ, ఇంకా రాబోయే కొన్ని కేసుల్లో కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఏదో ఒక కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్లీ విజయసాయిరెడ్డి ఈరోజు అప్రూవల్గా మారినా కానీ గతంలో ప్రతి క్రైమ్లో కూడా A1, A2లో ఖచ్చితంగా ఆయనకి స్థానం అనేది ఉండేది. ప్రతిదీ కూడా లావాదేవీలు ఏది ఎక్కడ ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఎవరెవరు ఉండాలి అనే దాని మీద ప్రతి దానికి కూడా ఆయన సలహాలు, సూచనలు, ఆయన ఇంటరాక్షన్ లేనిదే అక్కడ ఏ స్కాము జరిగేది కాదు. మరి అటువంటి సాయిరెడ్డి ఇప్పుడు అంతా కూడా వ్యతిరేకమైపోయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తన వెనకాలన్న ప్రజెంట్ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు వీళ్ళందరినీ కూడా ఇరకాటంలో పెడుతూ ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఇరుక్కుంటున్నారు. మరి ఏం జరుగుద్ది, విజయసాయిరెడ్డి గారు ఇరుక్కుంటారా లేదనంటే వాళ్ళని ఇరికిస్తారా, ఈయన జైలుకు వెళ్తారా లేదనంటే వాళ్ళని జైలుకు పంపుతారా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.